వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. రెండు చేతులు పైకెత్తుదాం. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు. ఇంకా స్వరమెత్తి గట్టిగా ఆమేన్ ఆమేన్. ఇంకా మంచిగా స్వరమెత్తి పునరుద్ధానుడా. ఎంత గట్టిగా పాడగలరు అంత గట్టిగా. పునరుద్ధానుడా. మరొకసారి బ్రదర్స్ పాడాలి ఇంకా గట్టిగా. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. ఆమేన్ ఆమేన్. పునరుద్ధానుడా. ఆమేన్ ఆమేన్. మరణము అవును స్వామి. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో. ఎస్ ఎస్ ఎస్. తిమోతి గారు ప్రార్థన చేస్తారు అందరికీ గురించి. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. సర్వలోక చక్రవర్తి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆరాధనకి యోగ్యుడా పూజకు అర్హుడా స్తోత్రార్హుడా నిరంతరము స్తుతింపబడుతున్న మా దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా జీవితంలో మరొక ఆరాధన దిన భాగ్యం మాకు ఇచ్చినందుకు నాకు స్తోత్రం నాయన. ఇంతవరకు నిన్ను పాడి స్తుతించి ఆరాధించడానికి ఇచ్చే కృపా భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఏదైనా మా పట్ల నీవు నమ్మదగిన దేవుడు అని మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రము ప్రభు. అయ్యా యేసయ్యా, ఈ శ్రమ దినాల్లో, ఈ అయోకమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ కడవర దినాల్లో, ఈ రాకడ దినాల్లో మేము ఉంటూ ఉండగా నీ జీవవాక్కులు మాకు వినిపించడానికి మాకిచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రము నాయన. మాకిచ్చిన దైవజనులను బట్టి నీకు స్తోత్రము ప్రభు. ఈ దిన ఆరాధనకి మమ్మల్ని తోడవచ్చినందుకు స్తోత్రము నాయన. యేసయ్యా ఏముంది ప్రభు అమ్మాలు అతిశయించడానికి? ఏమైనా నీ యందే మేము అతిశయించాలి నాయన. నీ యందే మేము గర్వపడాలి నాయన. నీ యందే మేము పొందాలి నాయన. సంతోషము సమాధానం నీ యందే మేము పొందాలి నాయన. అట్టి కృప మాకు దయచేయం. ఈ దాసుడు ప్రభా మాట్లాడుతుండగా మీరు మాత్రమే నడిపించండి నాయన. మేము మాత్రం పాత్రలమే కానీ నీవు అభిషక్తుడు నాయన. ఈ మట్టి ఘట్టములో నీ మహిమాత్మను నడిపించిన ఆయన మహిమగల మాటలు మీరు కురిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అద్భుతం చేయమని మీరు మాత్రం మహిమ పొందండి.
నీ ఏర్పాటులో ఉన్న బిడ్డలందరినీ తోడుకు రమ్మని యేసు నామాన బట్టి అడుగుతున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. చెప్పట్లేదు మీరు. నేనేం చేయను ఆడియో రాకపోతే? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కట్ అయిపోయి 7:30కి రండి. అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ రికార్డింగ్ ఏడు పెట్టి పర్లేదు, ఉంచి ఉంచి ఉంచి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రభుకి స్తోత్రం. ఈ ప్రతికూలమైన వాతావరణంలో ఈ రీతిగా ప్రభువుని సేవించడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. అన్నారు ఆమేనని. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ప్రతికూలంగానే ఉన్నప్పుడే ప్రభుని సేవించాలి. అగ్ని మధ్యలో నడిచినా కాలిపోవు, జలముల మధ్యలో నడిచినా మునిగిపోవు, ఆయన మనకు తోడై ఉంటారు అనే వాగ్దానం మనం గట్టిగా పట్టుకుని నమ్ముతూ సాగిపోవడమే. డాక్టర్లకి వచ్చేస్తుంటే అమలాపురంలో డాక్టర్ గారు, చిన్నపిల్లల డాక్టర్ గారు అంటే అసలు ఎంత జాగ్రత్తగా ఉంటాడు ఆయన. ఆయన చనిపోవడం మరి ఎంత విచారం అది. కనుక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది ఎవరిని వెంటాడాలో వెంటాడేస్తూ ఉంది అది వైరస్. కనుక ఏదో ఒకవేళ ఆ విధంగా సాగిపోదామనుకుని జాగ్రత్తలు తీసుకుందామనుకుని దేవుడి సన్నిధికి దూరంగా ఉంటే మాత్రం దెబ్బతింటాం. ఒకవేళ దేవుడు అనుమతించాడా ఆ వైరస్తో చనిపోవాలని, మరణం ఆ రూపంలో వచ్చిందా, చచ్చిపోదాం. ఒక్క రామేన అనలేదు. అంత తెగింపు, ధైర్యం, దమ్ము ఇంకా రాలేదా? ఇప్పుడు దేవుడు అనుమతించాడండి, నీకు వైరస్ వచ్చేయాలి, నాకు వైరస్ వచ్చేయాలి, చచ్చిపోవాలని. చచ్చిపోదాం. ఇప్పుడు కూడా అనరా ఆమేనని. దేవుడికి అవమానం వస్తుందా? ఎందుకు అవమానం వస్తుంది? అనుకునేవాడు ఎలాగైనా అనుకుంటాడు. కొంతమందికి ఎప్పుడు చూసినా విమర్శించడమే, అనుకోవడమే, నెగిటివ్ మైండ్. ఇక పనికి మాలిన ఘటాలు ఎప్పుడు ఇంక అలాగే అనుకుంటారు. ఒకవేళ దేవుడు ధర్మక్షేత్రం నుంచి వాళ్ళు నీతిని నేర్చుకోరని బైబిల్లో రాస్తుంది. జాలి చూపించిన వాళ్ళ మీద జాలి పడినా కూడా దేవుడి మనసు వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకంతే, ఇంక మనం ఏం చేయలేము. అనుకునేవాడు, విమర్శించేవాడు, నెగిటివ్గా మాట్లాడేవాడు, అదో రకంగా అనుకునేవాడు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు. వాళ్ళు అందుకే పుట్టారేమో. వాళ్ళ గొడవ మనకెందుకు? దేవుని చిత్తం నెరవేర్చాలి. అలాగే చెప్పాలి గట్టిగా. దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి. అలా అని చెప్పేసి ఇంట్లో కూర్చుందామా? ప్రభు అక్కడ సమీపించిన కొలది మరెక్కువగా కూడుకోమని దేవుని మాట సెలవిస్తాము. అలాగని బరి తెగించేసి రోజు కూటాలకు వచ్చామని నేను చెప్పట్లేదు కదా. కనీసం శనివారం ఆదివారం అయినా కూడుకోకపోతే ఎలా చెప్పండి? కనుక ప్రేమతో చెప్తున్న లోకల్ వాళ్ళు, దూరంగా ఉండడానికి అవకాశం లేకపోయినా లోకల్ వాళ్ళు అయినా ఖచ్చితంగా శనివారం ఆదివారం కూటాలకు రండి రండి రండి. మీ చుట్టూ ఉన్న నలుగురికి చెప్పండి, శనివారం ఆదివారం వచ్చేద్దామని చెప్పుకోండి అందరూ. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. చాలా బలవంతంగా చెప్తున్నారు. నాకు నచ్చలేదు, ఇంకా నచ్చలేదు. ఇంకా గట్టిగా ఎంత శక్తి ఉందో అంత శక్తి కూడగట్టుకుని గట్టిగా ఒక్క హల్లెలూయా చెప్పండి. కొంచెం పర్లేదు. దేవుడి స్తోత్రం. ఒక ఆలోచన గిజ గజ 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 కొట్టేసుకుంటున్నాను. ఏ వర్తమానం లేదు నాకు ఇప్పటికీ. ఈ లైవ్ కూడా ఆన్ చేసి ఏం చేస్తాను? ఈ వర్తమానం ఏమైనా ఉంటే లైవ్ ఆన్ చేయగలుగుతాను.
లేకపోతే యూట్యూబ్లోకి ఏదైనా ఒక వర్తమానం వాళ్ళ ఆదివారం కనుక మందిరానికి రావడానికి అవకాశం లేని బిడ్డలు, రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు, దూరంలో ఉన్నవాళ్ళు చూస్తారు. ఎలా ఎదరబెట్టుకుని ఉన్నాను, ఆన్ చేయట్లేదు, ఎందుకు నాకు వర్తమానం లేదు. రాత్రి నుంచి కొట్టుకుంటున్నాను, అలసిపోయి ఉన్నాను. రాత్రి కాసేపు పడుకోవడం మళ్ళా లేవడం, కాసేపు పడుకోవడం మళ్ళా లేవడం, నిద్ర పట్టట్లా. పోనీ ఉదయం వచ్చి కూర్చున్నా, రెడీ అయిపోయి కూర్చున్నా, అయినా లేదు వర్తమానం, అలాగే గింజుకుంటున్నా. మొత్తం మీద దేవుడు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక ఆలోచన ఈ సమయాన్ని దేవుడు నాకు దయచేశాడు. ఆ మాట మీ ముందు తెలియచేస్తాను. దానికి ముందు ఒక 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ ప్రస్తుతపు దినాల్లో ఎక్కువ దేవునితో సహవాసం చెయ్యాలి. నేనేమన్నానో అదోసారి చెప్పండి. దేవునితో ఎక్కువ సహవాసం చేయాలి. ఎలా ఇప్పుడు మరి దేవునితో సహవాసం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఒంటరిగా గడిపేస్తే సరిపోద్ది అనుకుంటారు. ఒంటరిగా గడపడానికి శక్తినిచ్చేదే సంఘ సహవాసం. హల్లెలూయా. పరిశుద్ధుల సహవాసం. దానియేలు ఒక్కడో ప్రార్థన చేయలేడా? సింహాల నోళ్లను మూయించగలిగినంత ప్రార్థనాపరుడు, ప్రార్థనా శక్తి కలిగిన వాడు. మరి అక్కడ సమస్య వస్తే 3 స్నేహితులతో, ప్రార్థనా స్నేహితులతో ఎందుకు మరి కలిసి ప్రార్థన చేశాడు? ఎస్తేరు తన పనికత్తులతో. ఎస్తేరు తన పనికత్తులు అంటే ఎవరు? వాళ్ళు అన్యులు కాదా? వాళ్ళేం యూదులు కాకపోవచ్చే. తన పనికత్తులను కూడా ఉపవాసాలు ఉండేటట్లు మోకరించేటట్టు చేసింది. ఎలియాజరు మోకరిస్తే ఒంటెలు కూడా మోకరించినాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే యేసు ప్రభు కూడా రేపు సిలువకి ఎక్కుతారు అనగా 8 మందిని ఒక చోట, 3 మందిని, 3 ఒక చోట పెట్టి రాయి ఇసురికి ఎంత దూరం వెళ్తుంది అంత దూరం వెళ్ళి యేసయ్య ప్రార్థన చేస్తూ గడియగా వచ్చి మెళకుగుండి ప్రార్థన చేయమని ఎందుకు చెప్పేవాడు? సహవాస ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనను రేపుతుంది. అనండి అందరూ. నేర్పుతుంది కాదు, రేపుతుంది. నిజంగా వ్యక్తిగత ప్రార్థనను కూడా నేర్పుతుంది. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పేదే సహవాసం. అందుకే 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత అపోస్తుల ప్రారంభ దినాలలో, అపోస్తుల కాలంలో సంఘం, ఆది సంఘ విశ్వాసులు సహవాసమందు ఎడతెగక ఉన్నారు. కనుక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రస్తుత దినాల్లో నేను మరలా చెప్తున్నాను, అనేక మంది పరిశుద్ధులు, దైవజనులు, అభిషక్తుల ప్రార్థన కూడా ఇదే. ప్రస్తుతం కరోనా నడుస్తూ ఇక ముగించడానికి సిద్ధంగా ఉంది. రేపో మాపో ఇప్పుడు కరువు ప్రారంభమైపోయింది, ఇంకా కరువు తాండవం పడుతుంది, ఇంకా కరువు ప్రబలే రోజులు రాబోతున్నాయి. ఆ తర్వాత యుద్ధాలు ప్రారంభమవుతాయి, పక్కనే బాంబులు పడే రోజులు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు కూడా వస్తాయి. ఇది అయిన తర్వాత ప్రభు వచ్చేస్తారు. కనుక ఇక్కడేదో ఉట్టుకట్టుకుని ఊరేగుదాం అనుకునే రోజులైతే నాకు తెలిసి కనబట్టలేదు. కనుక ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఈ లోక జీవనంలోని సంతోషించక, లేకపోతే తినుటకు, త్రాగుటకు, ధరించుకున్నటికి అలవాటు పడిపోయి వాటిలోనే ఆనందపడిపోక, ఆత్మీయ జీవితాన్ని బట్టి, రక్షణను బట్టి, కృపను బట్టి, ప్రభువుని బట్టి, ప్రభు రాజ్యాన్ని బట్టి, ప్రభు వస్తున్నాడని దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషంగా సాగిపోవలసిన వారమై ఉన్నామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవిస్తే అందరూ చేతులెత్తి ఆమేన్ అనండి. ఇంకొంచెం గట్టిగా అనొచ్చు కదా. కనుక ఈ పరిస్థితుల మధ్యలో మనం దేవుడి దిక్కు సహవాసం చేయాలి. కనుక మందిరానికి రావడానికి అవకాశం లేకపోయినా దేవుడు మనకి చక్కని జూమ్ పరిచర్య ఇచ్చాడు. యూట్యూబ్ ద్వారా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు పెడుతున్నాయి. ఇక మనకి చల్లపల్లి ప్రాంతం, ఈ పరిసర ప్రాంతాలు, అమలాపురంలో కూడా చాలా కేసులు వస్తున్నాయి. చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులు. అటు పక్క కాకినాడ, అటు పక్క రాజమండ్రి, ఇటు అమలాపురం అసలు విజృంభించిపోతున్నాయి కేసులు. అసలు అడుగు తీసి అడుగు బయటికి వేయడానికి భయం వేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక ఇళ్లలోనే ఉండి ఒకవేళ పనికి వెళ్తే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ ఉద్యోగం, వ్యాపారం త్వరగా ఇంటికి వచ్చేసి, ఇక పెళ్ళిళ్ళు అత్యవసరమైతేనే, నేను పిలవపోయినా
మొహమాట పడక్కర్లేదు, పిలవడానికి మొహమాట పడద్దు, బాధపడద్దు. వాళ్ళు పిలవలేదు, వీళ్ళ పిలవకపోవడమే మంచిది. స్తోత్రం చెప్పండి. ఆ మధ్య ఒకడు అంటున్నాడు, పిలవకపోతేనే మంచిది, డబ్బులు మిగులుతాయండి. డబ్బులు మిగలటం కాదు, నువ్వు పెట్టాల్సింది ఏదో కోణంలో వాళ్ళకి ఏదో కోణంలో చెయ్యాలి, తప్పదు. కానీ పిలవకపోతేనే వైరస్ బారిన పడకుండా కాపాడబడతాం. దేవుని స్తోత్రం. కనుక మొహమాటం కొలిది వెళ్ళి అనవసరంగా వైరస్ తెచ్చుకోకండి. చల్లపిల్లికి వైరస్ ఎలాగొచ్చింది? మొహమాటానికి వెళ్ళి పెళ్ళికి వెళ్ళి తెచ్చుకున్న వ్యక్తి, అలా ఎక్కువ శాతం. కనుక సమస్య ఏమి ఉండదు, పర్వాలేదు. ఒకవేళ పెళ్ళిళ్ళు ఇవి జరిగితే ఈ పక్కన ముగ్గురిని పెట్టుకుని ఒక పాస్టర్ గారిని పెట్టుకుని జరిపేసుకోవడమే సింపుల్గా. ఎంతమందిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత రోగం తెచ్చుకుని తిప్పలు పడే కంటే అనుకుంటే ముందే చెప్పాను కదా, అనుకునేవాడు ఎప్పుడు నువ్వేం చేయి అనుకుంటూనే ఉంటాడు. ఇంత మూట కలిపి పెట్టు, శుభ్రంగా తినేసి పెట్టేవలే అని వెళ్ళిపోతాడు. అదే నీ మీద నిజమైన ప్రేమ ఉన్నవాడు ఏమీ పెట్టకపోయినా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి. కనుక మొహమాటాలతో మన జీవితాన్ని గడపక, అనవసరమైన తిప్పలు పడక ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోతే ఎక్కువ సహవాసం చేయాలి. కనుక అత్యవసరమైతేనే వెళ్ళి మిగిలిన సమయంలో ఎక్కువ ఇంట్లో ఉంటూ ఎక్కువ పరిచర్యలు అనగా దేవుని సన్నిధిలో గడపండి, వాక్యంతో గడపండి. రేపటి ఉదయం నుంచి మనకి 3 నెలల పాటు 90 రోజుల పాటు దేవుని వాక్య పండగ జరుగుతుంది. ఏమిటి పండగ అంటే, పండగ అనగానే మనకు హడావుడి, డప్పులు, డ్యాన్సులు ఇవి. కానీ పండగ అనేది దేవుని బిడ్డలకు అంతరంగంలో జరుగుతుంది. అందుకే యేసన్న గారు రాసిన పాటలో నాట్యం ఆడేను నా అంతరంగం. దేన్ని బట్టి? రక్షణ. ప్రభు ఇచ్చిన పాప క్షమాపణ, నా పాపాలన్నీ కడిగేశాడు, రక్షణ ఇచ్చాడు, నన్ను విమోచించాడు, నన్ను కడిగాడు, నన్ను పరిశుద్ధపరిచాడు. అందుకని నా అంతరంగం తేలికైపోయిందని అంతరంగంలో ఆ నీతిమంతుల గుడారంలో హృదయంలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదాలు వినబడతాయి. ఆ రక్షణను బట్టి, ఆ ఉత్సాహ సునాదాలను బట్టి అర్థమవుతుందా, మనం దేవుని స్తుతిస్తూ అంతరంగంలో పండగ చేసుకుంటాం. అది క్రైస్తవునికి అంతరంగంలో పండగ. క్రిస్మస్ అప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు కదా, క్రిస్మస్ అంటే పంటికి పండగ, కంటికి పండగ, ఒంటికి పండగ అంటారు. మరి గుండెలో పండగ ఎవరు? ప్రతిరోజు మనం దేవుణ్ణి సన్నిధిని స్మరిస్తూ, స్తుతిస్తూ, ఆయన మాటలు ధ్యానిస్తూ, ఆయన మాటలు మనం ఆస్వాదిస్తూ, ఆయనతో మనం మాట్లాడుతూ, ఆయన సేవిస్తూ, స్తుతిస్తూ, ఆ రీతిగా మనం ప్రభువుని గణపరుస్తూ అంతరంగంలో పండగ చేసుకోవాలి. చేతులతో మంచి స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు ఒక ఆత్మీయ పండగ మన గృహాలలో జరుగునుగాక. ఉదయం 5 గంటలకి, రాత్రి 8 గంటలు. మీకు ఈ పాంప్లెట్లు అందజేస్తాను, ఈ పాంప్లెట్స్ అందజేస్తాను. కూటమి అయిపోయిన తర్వాత తీసుకోండి. ఇంటికి ఒక పాంప్లెట్లు, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బైబిల్ చదవడానికి, ఈ 3 నెలల్లో చదవడానికి ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఈ షీట్లు తీసుకుని మీరు దీంట్లో ఎలా బైబిల్ చదవాలో, ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలో దాని వివరణ అంతా ఇందులో ఉంటుంది. దాని ప్రకారంగా మీరు భర్త, భార్య, పిల్లలందరూ కూడా బైబిల్ చదవాలి 3 నెలలు అని, ఎక్కువ దేవుడి సన్నిధిలో గడపాలనే ఉద్దేశంతో ప్రభుని స్తుతిస్తూ, పాటలు పాడుకుని ప్రభుని స్తుతిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోవడమే. దేవుని స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి. వీధి కూటాలకు అవకాశాలు లేవు, సువార్త కూటాలకు అవకాశాలు లేవు, మీ ఇళ్ళ దగ్గరికి రావడానికి అవకాశాలు లేవు. వచ్చి వీధిలో చిన్న కూటం పెట్టేద్దామని ఉంది, కానీ అవకాశాలు లేవు. కనీసం చర్చిలోకి అందరినీ పిలవడానికి అవకాశాలు లేవు. పరిస్థితులు ఇంకా ఏం బాగుపడలేదు. కనుక వాక్యంతో ఎక్కువ గడపండి. దేవుడు త్వరలో అనుమతులు ఇచ్చి, దేవుడు మరల అవకాశం ఇచ్చి, అందరం మరలా కూడుకునే కృపనిచ్చి నడిపించినట్లు ప్రార్థనలో ఎక్కువ మీరు పోరాడాలని ప్రేమతో కోరుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రతిరోజు ఉదయం 7:30కి, రాత్రి 7 గంటలకి అనండి. ప్రతిరోజు ఉదయం 7:30, రాత్రి 7 గంటలకి జూమ్లో పరిచర్య జరుగుతుంది. కనుక జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ గ్రూప్లో లింక్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే సులువుగా మీరు జూమ్ మీటింగ్లోకి వచ్చేస్తారు. ఒకవేళ మీకు సెల్ లేకపోయినా, సెల్ ఉన్న కుటుంబం దగ్గర 3-4 కుటుంబాలు పోగాయి ఒక చోట 1 గంట సేపు కూర్చోవడంలో తప్పేముంది? అలా ఏకీభవిస్తే రోజు మనం సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రీతిగా ప్రభు మనల్ని బలపరచునుగాక.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు చిత్తమైతే, ప్రభు నడిపిస్తే, మరి ఈ నెట్ సహకరిస్తే ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, వారానికి 3 రోజులు ఉదయం యూట్యూబ్లో కూడా ఒక క్లుప్తమైన చిన్న వర్తమానాలు ఏదైనా 90 రోజుల పాటు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రభు ఈ కార్యాలన్నీ ఘనంగా జరిగించినట్లు స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మీరు చాలామంది గట్టిగా. ఆమేన్. మరొక్కసారి ఈ వివరణ, ఈ 90 రోజుల పాటు జరిగే దీనికోసం మీ వీధిలో, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దయచేసి ప్రోత్సహించండి. అన్యజనుల చేత కూడా బైబిల్ చదివించవచ్చు. సువార్త చెప్పడానికి అవకాశం లేని సమయంలో అందరి చేత బైబిల్ చదివించండి. అందరి చేత బైబిల్ చదివించండి. మీ పిల్లలు దయచేసి ఫోన్ల దగ్గర వ్యర్థంగా వదిలేయద్దు. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కదా అని ఫోన్ కొంటున్నారు, కానీ వాళ్ళు దాన్ని నిజంగా ఆన్లైన్ క్లాసులకే వినియోగిస్తున్నారా? నేను ఆ మధ్య ఒకటి యూట్యూబ్ దాన్ని చూశాను. నేనేదో ప్రేయర్ మ్యూజిక్ అని ఏదో మ్యూజిక్ తీసుకుందామని టైప్ చేయబోతుంటే కింద అన్ని సినిమా పేర్లు, అన్ని సినిమా పేర్లు. ఎర్ర తిలకం అంట, ఎర్ర తిలకం, అదేమి ఎర్ర తిలకం అని ఉంది అక్కడ. ఇంకా అలాంటి తిలకాలో గిలకాలో అన్ని బోల్డెని పేర్లు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు టైప్ చేస్తేనే కదా ఆ పేర్లన్నీ అందులో వచ్చాయి. ఎవరో చూడలేదు అనుకోకండి, దేవుడు చూస్తున్నాడు కదా. కనుక పిల్లలు మరి ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో ఒకసారి గమనించాలి, గమనించుకోవాలి. గమనించుకోకుండా అమ్మ నా బిడ్డండి, నా కూతురండి, నా కొడుకండి, ఎంత మంచోడో యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది. వాడి స్టేటస్లు చూస్తే తెలుస్తుంది. ఇంకా 70 రోజులు ఉంది మహేష్ బాబు పండగ, అదే బర్త్డే, 2 నెలల క్రితం. అప్పటి నుంచి హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటున్నారు. అంటే ఇంత పిచ్చెట్టేసుకుంది మహేష్ బాబు అంటే. నీకు యేసు బాబు చేసిన త్యాగం గుర్తు రాలేదు, మహేష్ బాబు చేసింది గుర్తొచ్చేసిందా? నిన్న కాక మొన్న ఏదో చేస్తే. ఏంటండి పిచ్చి మీ పిల్లలకు? నాకు అర్థం కాదు. యేసు ప్రభు త్యాగం కంటే, పాపక్షమాపణ ఇవ్వడానికి కాచిన రక్తం కంటే, ఆయన ఒక బలియాగం అయిపోయిన దానికంటే ఈ లోకంలో మనుషులు ఎవరైనా ఏదైనా గొప్పగా చేశారా? ఎందుకు దేవుని ప్రేమ అర్థం కావట్లేదు? బైబిల్ చదవక, మీరు ప్రోత్సహించక, మీరు పిల్లల్ని ఆ విధంగా రేపక. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే 3 నెలల పాటు దండం పెట్టి చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎక్కువ దేవుడితో, వాక్యంతో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, ఈ జూమ్ పరిచర్యలో, ఈ వాట్సాప్లో వస్తున్న ఆడియో మెసేజ్లు ఎక్కువ గడిపేటట్లుగా, వినేటట్లుగా మీ కుటుంబాన్ని ఒక చోట సమకూర్చుకోండి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. ఉదయం 1 గంట, సాయంత్రం. మిగిలిన 22 గంటలు మీరు వాడుకోండి. 8 గంటలు నిద్రపోయినా ఇంకెన్ని గంటలు ఉంటాయి? 14 గంటలు ఉంటాయి ఇంకా మీరు పని చేసుకోవడానికి. డ్యూటీలో 8 గంటలు పోని 10 గంటలు పనికి వెళ్ళినా సరే, 10 గంటలకు పనికి వెళ్తారు, 5ంటికి ఇంటికి వచ్చేస్తారు, అంటే 7 గంటలు పని చేస్తారు. మిగిలిన 7 గంటలు వంట, వార్పుకి, తినడానికి, స్నానాలకి, వీటికి వాడుకోవచ్చు కదా. కనుక సమయం 24 గంటల సమయం ఎలా గడుపుతున్నాం, మన పిల్లలు ఎలా గడుపుతున్నారు? శ్రద్ధ పెట్టండి. నేను చూస్తున్నాను మన ప్రాంతాల్లో కొన్ని ఇళ్ళు సినిమా హాల్లో ఉన్నాయి. ఇళ్ళు సినిమా హాల్, చుట్టుపక్కల వాళ్ళందరూ అరుగు మీద చేరతారు. కొన్ని ఇళ్ళు, కొన్ని అరుగులు పబ్జి గేమ్లకు ఒక ఆట స్థలాలుగా మారిపోయాయి, ప్లే గ్రౌండ్లుగా మారిపోయి ఇళ్ళు. ఆ పక్కన ఒకటి కూర్చుంటాడు, ఈ పక్కన ఒకటి కూర్చుంటాడు, ఈ పక్కన ఒకటి కూర్చుంటాడు. రే ఇదిగోరా అంటాడు, ఇదిగో అంటాడు, ఇదిగో ఇస్తానంటాడు. అది ఆ సెల్లోనే ఆడుకుంటున్నారు. అరుగుల మీద కూర్చుని సెల్లో చూసుకుంటున్నారు, సినిమాలు చూసుకుంటా. ఆ పనికి మన చెత్తా చెదారపు సినిమాలు చూసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళ నానేమో డ్యూటీకి వెళ్ళిపోతాడు, వీళ్ళ అమ్మేమో ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. వీళ్ళ దగ్గర ఫోన్లు వదిలేసి గంగిరెద్దుల్లో ఉంచుతారు. కనుక ప్రేమతో చెప్తున్నాను, దయచేసి, నా గుండె రగిలిపోతుంది. నా బిడ్డ మంచోడు, నా పిల్లోడు మంచోడు, నా కూతురు మంచిది అని నువ్వు అనేసుకుంటే ఎలా కుదురుతుంది? దేవుడు అంటున్నాడా? పోనీ కనీసం ఎప్పుడైనా నీ పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, నువ్వు మంచోడు అవ్వాలని ఎప్పుడైనా ఉందా? పోనీ నువ్వైనా నీ బిడ్డల కోసం కన్నీళ్ళు కారుస్తున్నావా? వాళ్ళ స్వభావం, వాళ్ళ బుద్ధి, వాళ్ళ గుణం గురించి ఎప్పుడైనా దేవుడి దగ్గర ఏడ్చావా? ఇవేమీ మనం చేయకుండానే మన బిడ్డల భవిష్యత్తు కొరకు మనమే ఏదో ఊహించేసుకుంటే ఎలా కుదురుతుంది?
చేతులు ఎత్తి మంచి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అలా కళ్ళు తెరిచి ఏసే వైపు చూస్తూ స్తోత్రం చెప్పండి. ఎందుకు కళ్ళు తెరిచి చూడమన్నానో మీకే తెలియాలి. హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళకి వందనాలు పెట్టండి, వెనకాల వాళ్ళకి వందనాలు పెట్టండి. రాత్రంతా చాలాసేపు ఉంచేసాము. ఇప్పుడు మళ్ళీ తెల్లారుజామున 3ంటికి లేపేసి వచ్చేసాము. దేవుడికి స్తోత్రం. మరి నిద్ర రాకపోతే ఏమవుతుంది? మరి నాకెందుకు రావట్లేదు? మంచి స్తోత్రం చెప్పాలా. ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను, వివరించడానికి సమయం లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15 వచనం ఒక్కసారి చదవండి. ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన చెప్పి నేను ప్రార్థన చేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రభు తన పరిశుద్ధ మాటల్ని మన వినికిడిలో భద్రపరిచి విరిచి వడ్డించునుగాక. ప్రేమగల మా తండ్రి, మాట నీది, వాక్యం నీది, ప్రజలని వారు నిష్ప్రయోజకుని సేవకుని నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, బలపరచండి. ప్రతి ఆటకు అభ్యంతరం, గలిబిలి, కీడు, చీకటి, కలవరం, దుష్టాత్మల ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. సూటిగా తేటగా నీ మాటతో పాటు శక్తి విడుదలవునుగాక. మాతో మాట్లాడండి. యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తి ఒక మంచి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఏదోసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా నోటితో స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకా హుషారుగా. ఓహో, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా. మాతో మాట్లాడు. ఒక్క మాట చాలు. ఆమేన్. మనలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని భయపడుతూ హెచ్చరిస్తున్న మాట ఇది. దేవుడు మన మీద ఒక ఉన్నతమైన ప్రేమ చూపి కనికరపడి ఆయన ప్రేమతో మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. కృప ఉచితంగా ఆయన మనకి ఇస్తున్నాడు. అపరిమితమైన ఆయన కనికరం మన మీద చూపుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఏదో చేసామని కాదు, కృపచేతనే చేస్తున్నాం. మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్పృహ కావాలి. ఈ స్పర్శతో, ఈ స్పృహతో మనం ప్రభువుని సేవించాలి. నేను ఎంత ప్రార్థన చేసేసాను కనుక, నేను ఎంత కానికిచ్చేసాను కనుక, నేను ఎంతసేపు గడిపేశాను కనుక నాకు ఇలా జరిగింది అలా జరిగింది కాదు. కృప ఉన్నది గనుక ఇంతసేపు గడుపుతున్నాం. కృప ఉన్నది కనుక ఇంత కానుక ఇవ్వగలుగుతున్నాం. కృప ఉన్నది కనుక ఇంతగా భక్తిగా ఎదగగలుగుతున్నాం. కృప పొందుకోవడం ఒక ఎత్తు, కృప కాపాడుకోవడం మరొక ఎత్తు. ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు ఆ కృపని. మీరు కృప చేతనే ఉచితంగా మీరు రక్షించబడ్డారు. విశ్వాసం చేతనే, కృప చేత మీరు రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, తండ్రి మనకు అనుగ్రహించిన విస్తారమైన కృప. ఆ కృప ఎవరైనా పొందకుండా తప్పిపోతారేమో, ఆ కృప పోగొట్టుకుంటారేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఒక మాట. జస్ట్ కొన్ని విషయాలు బైబిల్లో కొంతమంది వ్యక్తులను మీకు గుర్తు చేస్తాను. మనకి తెలుసు బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఇస్కరియోతు యూదా ప్రభు తన సేవకు పిలిచి 3.5 సంవత్సరాల పాటు ప్రభుతో తిరిగి ఆ రీతిగా ప్రభు మాటలు స్పష్టంగా అర్థం చేసుకుని నేర్చుకున్నాడు. కానీ 30 వెండి రూకలకు అమ్ముడైపోయి కృప పోగొట్టేసుకున్నాడు. ఫిలిప్పు పరిచర్యలో, ఫిలిప్పు గారు సేవ చేస్తున్న సేవలో టైం లేదు, టైం అయిపోయింది, మనం అనుకున్న టైం అయిపోయింది. ఫిలిప్పు గారి సేవలో, ఆయన చేస్తున్న పరిచర్యలో గారడి సీమోను రక్షించబడతాడు.
బాప్తిసం పొందాడు, ఫిలిప్పు గారితో పాటు సేవలో తిరిగాడు. ఫిలిప్పు గారు సేవ చేస్తూ ఉంటే బ్యాగ్ కట్టుకుని ఉండేవాడు, ఆయనతో పాటు వెళ్తూ ఉండేవాడు సేవకు. అయితే ఆ పరిచర్యలో బాప్తిసం మాత్రం పొందారు కానీ జనులు పరిశుద్ధాత్మ పొందలేదు. పేతురు గారికి తెలిసి హెడ్ క్వార్టర్లో ఉన్న యెరూషలేములో ఉన్న అక్కడ దైవజనులకు, అభిషక్తులకు, అపోస్తులకు తెలిసి పేతురు యోహాన్లు వస్తారు అక్కడికి ఫిలిప్పు గారి సేవలోకి. వాళ్ళు బాప్తిసం మాత్రం పొందారు కానీ పరిశుద్ధాత్మ పొందలేదు. అందుకని పేతురు యోహాన్లు వాళ్ళందరినీ మోకరింపజేసి వారి మీద చేతులు ఉంచితే వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఇది అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. బాప్తిసం మాత్రమే సరిపోదు, పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలి అని అక్కడ చాలా తేటగా తెలియజెప్పబడుతుంది. బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మన ప్రార్థన విషయాల్లో ఇది ఒక ప్రార్థన అయి ఉండాలి. ప్రభువా, నా కొడుకు ఉద్యోగమే, నా బిడ్డలకి పెళ్లి జరిగించు, అది చేయి, ఇల్లు వాకులేవు, ఇదే కాదు. వాళ్ళకి రక్షణ, వాళ్ళు బాప్తిసం పొందేటట్టు చేయి. ప్రార్థనాత్మతో నింపబడే కృపని వీటితో పాటు పరిశుద్ధాత్మ కూడా పొందుకోవాలని మనం ప్రార్థన చెయ్యాలి. నా పిల్లలు, నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, కుటుంబం అంతా బాప్తిసంతో పాటు పరిశుద్ధాత్మ పొందాలి అన్నవారు ఆగకుండా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. ఇది మొదలుకొని పరిశుద్ధాత్మతో మీరు నింపబడుదురుగాక. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ నింపుదల కొరకైన ఆకలి యావత్ క్రైస్తవ ప్రపంచంలో సంపూర్ణముగా వచ్చునుగాక. ప్రభువునికి ఇచ్చిన ఫైతో బిడ్డలందరూ, యవనస్తులు, పిల్లలతో సహా ప్రతి స్త్రీ, పురుషుడు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. రండి ప్రభువా, కనిపెట్టు కృపను, పశ్చాత్తాపంతో ప్రార్థించు కృపనివ్వండి. ఆమేన్, హల్లెలూయా. ఇలాగున పేతురు యోహాను పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థించిన తర్వాత అందరూ మోకరించినప్పుడు ఈయన కూడా ఒక విశ్వాసే కదా. పాస్టర్ గారు పక్కన ఉంటే మాత్రం, పాస్టర్ గారి పక్కన పరిచారకుడిగా బైబిల్ పట్టుకుని ఉంటే మాత్రం, మీరు బైబిల్లో గమనించిన, ప్రస్తుతం మునుపటి దినాల్లో గమనించిన, చాలామంది జీవితాలు గమనించిన, ఎక్కువ తప్పిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు, భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? మాకు బాగా తెలుసు, పాస్టర్ గారితో మేము ఎక్కువ ఉంటాం, పాస్టర్ గారితో మేము బాగా ఉంటాం అనుకుని ఎక్కువ, అదొక ఆత్మీయ గర్వం, దాంతోనే చాలామంది దెబ్బతినేస్తున్నారు. ఇప్పుడు అందరూ మోకరించినప్పుడు ఈ గారడి సీమోను కూడా మోకరించాలా? మరి మోకరించకుండా దూరంగా ఉండి చూస్తున్నాడట. చూస్తూ అందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతుంటే ఎంత మూట పట్టుకొచ్చి పేతురు గారి దగ్గర, అసలే పేతురు గారు నోట్లో మాట వస్తేనే అననీయ సప్పీరాలు ఏమైపోయారు మనకు తెలుసు కదా. అంత పవర్ఫుల్ దైవజనుడి దగ్గరికి వచ్చి అంత మూట పెట్టి, అయ్యా మీరు నెత్తి మీద చేతులు ఎత్తుంటే ఏదో వచ్చేస్తుంది కదా, అది నాకు కావాలి అంటే ఈడు పొందుకోవడానికి కాదు, నేను కూడా నెత్తి మీద చేతులేస్తే అందరూ పొందేసుకోవాలి. ఇది దేవునిది ఏది కూడా గుర్తుపెట్టుకోండి, దేవునిది ఏది కూడా పొందుకుని పంచేది. ఒక్కరు ఆమెనలేదు, ఇది పొందుకోవాలి, పంచాలి అనండి. ముందు మనం పొందుకోవాలి, అప్పుడు పంచాలి. మనం పొందుకోకుండా పంచాలనుకుంటే గారడీ సీమోను పోగొట్టుకున్నట్టు మనం కూడా కృపను పోగొట్టుకుంటాం. అలాగని నేను అలాగ పొందుకోలేదు కదండి, నేనేం చేస్తానని ఖాళీగా కూర్చుంటామా? కుదరదు. పొందుకునే ప్రయాస, పొందుకునే ప్రయత్నం చేయాలి. అందుకే యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ కొరకు కనిపెట్టండి అని చెప్తే 10 రోజులు కనిపెట్టారు, ఆత్మతో నింపబడ్డారు, అద్భుతమైన ఉజ్జీవాన్ని తీసుకురాగలిగారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కనుక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, రేపు రాబోయే రోజుల్లో దేవుడు మనకు అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాం, ఇంకా సువార్తక ద్వారా తెరవాలని ఆశపడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. ఈలోపు మనం శక్తి పొందుకోవాలి, అందరితో పాటు కనిపెట్టాలి. మరి కూర్చుని కనిపెట్టేది, మోకాళ్ళు వేసి కనిపెట్టేది. ఈ గారడీ సీమోను కనిపెట్టకుండా మూట పెట్టి కావాలంటే నీ వెండి నీతో కూడా నశించును గాక నీ దైవజనుడు ఖండిస్తాడు. ఆ మాటకు నొచ్చుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత గారడీ సీమోను తన పేతురు గారి సేవంతటిలో కూడా విరోధంగా తిరుగుబాటుతో నిలబడ్డాడు. మారలేదు. మారు మనసు పొందు అని దైవజనుడు హెచ్చరిస్తే, అంటే వాడు బాప్తిసం పొందాడు కానీ మారు మనసు పొందలేదు, నీటిలో మునిగేసి వచ్చేసాడు అంతే.
పరిశుద్ధాత్మ పొందాలన్న కసి కూడా లేదు, ఆరాటం కూడా లేదు. కానీ ఏదేదో చేసేయాలి, నెత్తి మీద చేసి టచ్ అంటే పడిపోవాలనుకుంటున్నాడు. జనాలు పడిపోవాలనుకుంటున్నాడు. అది పోయింది కృప. తిరుగుబాటుదారుడైపోయాడు, విరోధైపోయాడు సేవకి, దైవజనుడికి. మీకు మాట చెప్పనా, దేవుడితో ఒక వ్యక్తి, జాగ్రత్తగానండి, పక్కోళ్ళకి ఒకసారి ప్రైజ్ లాడు చెప్పండి. అన్న ప్రైజ్ లాడని గట్టిగా చెప్పండి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు నేను ఎందుకు చెప్పమన్నానో మీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడితో సరిగ్గా ఉన్నాడు అనడానికి బండ గుర్తు చెప్తున్నాను, వినండి. దేవుడితో సరిగ్గా ఉన్నాడు అనడానికి ఒక బండ గుర్తు. మీ పిల్లలనైనా సరే, భర్త భార్య కుటుంబీకులైనా సరే, పరిచారకులైనా సరే, ఎవరిని దయచేసి సమర్థించకండి, ఖండించండి, హెచ్చరించండి. ఈ మాట వినండి ఖచ్చితంగా. ఎందుకంటే కృప పొందకుండా తప్పిపోతారేమని భయం వేస్తుంది నాకు. కృప కలిగిన వారంగా ఉండాలని, కృప పొందుతూ కృపలో సాగి కృపలోనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కనుక ఆ కృప పోగొట్టుకుంటారేమని భయం వేస్తుంది. డబ్బు కొరకు యూదా కృప పోగొట్టుకున్నాడు. సరైన రీతిలో సేవలో, సంఘంలో, సహవాసంలో వ్యవహరించక గారడీ సీమోను కృపను పోగొట్టుకున్నాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో సరిగ్గా ఉన్నాడు, ఈ వ్యక్తి కల్తీ లేనాడు, కపటం లేనాడు, సూపరేడు అని ఎవరిని చెప్పాలో తెలుసా? భూమి మీద దేవుడు నియమించిన, దేవుని ప్రతినిధిగా నియమించిన, దేవుడు చేయవలసిన కార్యములు, దేవుడు చేయవలసిన పని, ఆయన ప్రతినిధిగా నియమించిన ఆత్మీయ దైవజనుడు ఉంటాడు. నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ నాయకుడు. ఆ ఆత్మీయ తండ్రితో, ఆత్మీయ నాయకుడితో అరమర లేకుండా నువ్వు ఉంటేనే రేపు దేవునితో కూడా నువ్వు అరమర లేకుండా ఉండగలుగుతావు. ఇక నీకు దేవుడు నియమించిన దైవజనుడితోనే అరమరలో ఉంటే, ముసుగులో ఉంటే, లుసుగులో ఉంటే, దూరంగా ఉంటే నువ్వు దేవుడికి కూడా దూరంగా ఉన్నట్టే. గారడీ సీమోను ద్వారా అది నేర్చుకుని మనం కృపను పొందుకుందుము గాక అంటలేదు ఆమె. నేను చెప్పండి, యేసయ్యా నేను నా ఇంటి వారు నీతోనూ, సేవకుడితోనూ, నీతోనూ, సంఘముతోనూ సరిగ్గా ఉండే కృప కావాలయ్యా. ఆమేనండి. మరలా చెప్తున్నాను, నా వైపు చూడండి. యేసయ్య అంటే గూట్లో లేడు, పశువుల తొట్లో లేడు, పశువుల పాకలో లేడు, సిలువలో లేడు, సమాధిలో లేడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఉండి సంఘమును శరీరంగా చేసుకుని సంఘానికి తలగా ఉన్నాడు. యేసయ్య అంటే ఇప్పుడు మనకు ఉండాల్సిన దర్శనం ఏమిటి? స్పష్టమైన గ్రహింపు ఏమిటి? మర్మం గొప్పది అంటాడు పౌలు గారు. నేను ప్రతి వర్తమానంలో ఇంచుమించు చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను నేను ఈ విషయాన్ని. సంఘమైన శరీరం, సంఘానికి శిరస్సు యేసయ్య. అంటే పైన ఆయన, కింద సంఘం. మనకి ఎప్పుడు దర్శనం కావాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక దేవుడితో ఒక వ్యక్తి సరిగా ఉన్నాడు, సరిగా అతని హృదయం సరైంది అని ఒక బండ గుర్తు, సరైన తూకం లేదా సరైన బండ గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి సేవకుడితో, సేవతో, సంఘంతో సరైన రీతిలో వ్యవహరిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీన్ని బట్టి నువ్వు దేవుడితో సరిగా ఉన్నావో లేదో తెలిసిపోద్ది. అందుకే సరైన ఆత్మీయ విశ్వాసులు, చెప్తున్నాను, ప్రస్తుత దినాలలో ఎవరు ప్రభు రాకడలు ఎత్తబడతారో, ఎవరు ప్రభు బిడ్డలో ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మాటను చాలామంది అంగీకరించరు, విమర్శలు రావచ్చు, ఈ వస్తే రానివ్వండి, కానీ ఇది మాత్రం వాస్తవం. యెహోషువ, కాలేబులు ఇంచుమించు 30 లక్షల మంది ప్రజలు అటువైపు తిరిగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలి, వేరొక నాయకుడిని ఎన్నుకోవాలనుకుని వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నా కానీ యెహోషువ, కాలేబులు దేవుడు పిలిచి, నియమించి, నడిపించి, పంపించిన మోషేతోనే ఉండిపోయారు. అందుకే వాళ్ళు కానానికి వెళ్ళగలిగారు. స్తోత్రం చెప్పండి. మిగిలిన వాళ్ళు పెట్రోల్ రానట్టు రాలిపోయారు. గిద్యోను సైన్యం అంటే ఎవరు? యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని అరవాలి. యెహోవాకు జయం, గిద్యోనుకు జయం అని అరవాలి. అంటే దేవుడితోనూ గిద్యోనుతోనూ కలిసిన వారే 300 మంది.
మిగిలిన 31,700 మంది కలవలేరేమో, అందుకే దేవుడు వద్దన్నాడు వాళ్ళని. కనుక దేవుడి సైన్యం ఎవరు? దేవుని బిడ్డలు ఎవరు? రాకడలు ఎత్తబడేది ఎవరు? దేవుని ప్రజలు ఎవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు లేవాలి. ఎవరు? కృప పొందకుండా తప్పిపోతారేమని భయంతో చెప్తున్నాను. సహవాసంలో సరిగా ఉండేవారే, హల్లెలూయా, దేవుని సేవకులతో సరిగా ఉండేవారు. ఒకసారి మీ పిల్లల్ని చూసుకోండి, మీ భర్త భార్య పిల్లలు చూసుకోండి, సేవకుడితో సరిగా ఉంటున్నారా? ఉంటేనే దేవుడితో సరిగా ఉంటారు. సేవకుడు ఎవడో? మిమ్మల్ని దేవుడితో సరిగా ఉంచేవాడు. మేము మా పని ఏంటి చెప్పండి, మా కర్తవ్యం ఏంటి, మా గురి ఏమిటి? మీరు దేవుడితో ఉంటే మేము బతికినట్టే. మీరు దేవుడితో ఉంటే మేము బతికినట్టే కదండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు వస్తాయి. ఏసావు అనండి, తెలుసు మనకి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, కృప పోగొట్టేసుకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు అంటే తిండి ముఖ్యం కాకూడదు, మనకి జీవనం ముఖ్యం కాకూడదు, జ్యేష్ఠత్వం ముఖ్యం. ఇది జ్యేష్ఠుల సంఘం అన్నాడు ప్రభు. జ్యేష్ఠత్వం అంటే ఒక మాటలో చెప్తున్నాను, దేవుని స్వభావం అనండి. అది అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, యేసయ్య అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు మనల్ని అందరినీ ముందుగా నిర్ణయించి పిలిచి నీతిమంతులుగా చేసి మహిమపరుస్తున్నాడు అని రోమపత్రిక 8:29 రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే జ్యేష్ఠుడు అంటే ఎవరు? ఏర్పాట్లో ఉండి పిలవబడి నీతిమంతులై మహిమ పొందాలి అంటే సంపూర్ణులమైతే జ్యేష్ఠులు. అంటే మహిమ పొందేటంత సంపూర్ణత, ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు స్వభావాలే మనకు జ్యేష్ఠత్వం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ జ్యేష్ఠత్వపు హక్కుని వదిలేసుకుని నాకు ఎందుకు వచ్చిందండి, ఎక్కడ వస్తానండి దేవుడి స్వభావాలు అనుకుని ఒక్క పూట పనికి పోతాం, దేవుడి మందిరం మాని ఆరాధన మానేసి అటు ఇటు వ్యాపారాలకు వెళ్ళిపోవడం, దేవుడి సన్నిధిలో గడపవలసిన సమయాన్ని నిర్లక్ష్యం చేయడం. మళ్ళీ చెప్తున్నాను, చెప్పాల్సిన చాలా ఉన్నా చెప్పుటకు దేవుని ఆత్మ రేపుతున్న సమయం లేదండి. ప్రభు గింజుకోక ఇచ్చిన వర్తమానం. 2 మాటలు వినండి. అగ్ని మధ్యలో నడవాలి, జలాల మధ్యలో వెళ్ళాలి, మనం తప్పదు. అలాంటి సమయంలోనే వాక్యం నేర్చుకోవాలి. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పూట కూటి కొరకు అంటే దేవుడి సన్నిధిలో గడపవలసిన సమయంలో, అది ఉదయకాలం వాక్యం చదివే సమయమా, ప్రార్థనా సమయమా, జూమ్లో ఏకీభవించే సమయమా, కుటుంబ ప్రార్థన చేసుకునే సమయమా, ఆదివారం ఆరాధన ఉపవాస ప్రార్థన సమయమా, ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేసి మరొక దాని మీద ధ్యాస పెడితే, మరొక దానికోసం ప్రాకులాట పడితే అదే ఏసావు ఆత్మ, అదే ఏసావు ఆత్మ. కృప పోయింది అడిగి. నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చి కూర నీకు ఇచ్చేస్తానన్నాడు, అంతే పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కన్నీళ్లతో ఏడ్చిన పొందుకోలేదట. దేవుని బిడ్డలారా, 3 గుర్తు చేశాను. ఇస్కరియోతు యూదా, గారడి సీమోను, ఏసావు. ఒకడేమో డబ్బు కోసం, ఒక ఆయనేమో సహవాసంలో సేవకుడితో సరిగా ఉండక, ఏసావేమో ఈ లోక జీవనము కొరకు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం ధరించుకోవాలని వీటి కొరకు, తిండి కొరకు కృప పోగొట్టుకున్నాడు. కోటి విద్యలు జానడు పొట్ట కోసమే, ఇన్ని తిప్పలు తిండి కోసమే. ఈ మధ్యన తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య ఆదివారం పట్టుకెళ్ళకపోతే ఎలా అన్నయ్య? నిజమే, ఇది నీ నీతి, శాస్త్రుల నీతి, పరిశీలన నీతి. మరి దేవుని నీతి, నువ్వు 6 రోజులే కష్టపడితే, 7వ రోజున మందిరంలో దేవుడి పని, దేవుని సేవలో నువ్వు ఉండగలిగితే, నీ తొట్టిలో కొంచెం పిండైన బుడ్డిలో కొంచెం నూనెైనా కరువు రాకుండా పోషిస్తాడు. ఇది దేవుని నీతి. దేవుని నీతి అంటే విశ్వాసం వలన కలుగుతుంది. మనుషుల నీతి అంటే పరిస్థితులను బట్టి కలుగుతుంది. నీకు పరిస్థితులను బట్టి కలుగుతుంది కనుక విశ్వాసం లేదని, దేవుని నీతి నీలోకి రాలేదని నీ అంతటి నీవి ఆ మాట ద్వారా ఒప్పుకుంటున్నావు. ఏ మాట ద్వారా? మాకు తప్పదు కదన్న, ఒక రోజు పనికి వెళ్తే 500 వస్తుందన్న, ఈ మధ్యన పనికి కూడా ఆదివారమే పిలుస్తున్నారన్న. సైతాను శోధనది, జయించాలి. నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆమేనండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి.
దయచేసి ఆదివారం ప్రభు దినం ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డలారా గడపాలి గడపాలి గడపాలి. నీవు ఆ రోజు ప్రభు పనిలో ఉండాలి. పనేం లేదు కదండి, చర్చలు లేవు కదండి. ఎంతమంది అన్యజనులకి తెలియదు, వాళ్ళతో ఫోన్ చేసి ఒక అరగంట లేకపోతే పావు గంట ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పలేవా? కొన్ని జాగ్రత్తలు తీసుకుని అలాంటి వారి ఇంటికి వెళ్ళి చిన్నగా ప్రార్థన చేయలేవా? మనసుంటే మార్గం ఉంటుందండి. ఉదయం తెల్లవారుజామున అయిపోయింది కదండి, మళ్ళీ 7:30 గంటన్నర జూమ్లో జరుపుతారు కదా. ఉదయం మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఖాళీయే కదండి, అందుకని పనికి వెళ్ళిపోతున్నానండి. మరి నువ్వు పనికి వెళ్ళిపోతే సువార్త ఎవరు చేస్తారు? ఆత్మల సంపాదన ఎవరు చేస్తారు? ఇప్పుడు పాస్టర్ గారు వెళ్ళి కూటం పెట్టడానికి అవకాశం ఉందా? నెహెమ్యా తమ్ముడు, పాస్టర్ గారు వెళ్ళి కూటం పెట్టడానికి అవకాశం ఉంది. ఎవరు చేయాలి సువార్త? ఇప్పుడు మనమే వ్యక్తిగతంగా సువార్త చేయాలి. ఇదిగో ఈ బైబిల్ చదివేటట్లుగా కొంతమందిని నువ్వు ప్రోత్సహించవచ్చు కదా, ఈ దినం ఆ పరిచర్య చేయొచ్చు కదా. నిన్న ఉదయం 5 గంటలకి ఇదే వేదిక మీద ఇక్కడ కూర్చుంటే రాత్రి 10 అయింది. ఒక్క క్షణం కూడా తీరికలేదు నాకు. తలనరాలు లాగేసి ఇక్కడే పడుకుని పోయా. ఏదో ఒక విధంగా సువార్త అందాలి, ఆత్మీయ వాక్యం అందాలి, ప్రజలకి ఉపదేశం అందాలి, బలపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక తపనతో, తాపత్రయంతో దేవుని బిడ్డలారా ప్రయాసపడటానికి కృపే ప్రయాసపడుతుంది, నేను కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి దినం ఏం చేద్దామని మీరు అందరం ఏం చేద్దామని ఈ రోజంతా కనుక దేవుడు పని చేయండి. ఒక పూట కుట్టి కొరకు కృప పోగొట్టుకోదు. కృప పొందకుండా తప్పిపోతారేమని భయం వేస్తుంది. అపోస్తులుడైన పౌలు చెప్తున్న ఒక అద్భుతమైన మాట అది. దావీదుకి కృప దూరం చెయ్యను అన్నాడు. అనండి అందరూ చెప్పాలి. మీరు అందరూ నా వైపు చూడండి. ఆ మాట చెప్పేసరికి దావీదు ఎక్కడ కూడా ఏ పాపం చేయలేదు. ఆ సమయాన దేవుడు అన్నాడు కృప దూరం చెయ్యను అని. బాగా వినండి, ఈ మాటలు చెప్పడానికి నేను ధైర్యం చేయవలసి వస్తుంది, భయపడుతూ చెప్తున్నాను. ఎందుకంటే దావీదు సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడు, దావీదు కుమారుడు అని పిలిపించుకున్న దేవుడు, ఆ పేరునంత ఘనపరచగా ఈ మాట చెప్పడానికి తెగిస్తున్నాను, లేదా తెగించడం అంటే ధైర్యం చేయవలసి వస్తుంది, భయపడుతూ చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, దావీదు ఒక చిన్న నేరం చేసినప్పుడు అతను ఏడ్చిన ఏడ్పు చూడండి. కృప ఎక్కడ పోతుందో అని 51వ కీర్తనలు అదే కదా. నీ సన్నిధి నాకు దూరం చేయకు, నీ పరిశుద్ధాత్మ తీసేయకు, నీ రక్షణానందు నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనసు దయచేయి, చంచల మనసు నాలో తీసివేసేయి. ప్రభువా అక్కడుంటే ఓ రకంగా, ఎక్కడుంటే ఓ రకంగా ఉంటున్నాను, వద్దు బాబు నాకు సమ్మతి గల మనసు దయచేయని ఏడ్చాడు. ఆ కన్యలు దావీదుకి కృపను స్థిరపరిచింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గనపరచండి. ఒకవేళ ఏ కోణంలో నుండి అయినా కృప వెళ్ళిపోతుందేమో మన క్రియలు చేష్టల వల్ల. ఇప్పటికైనా పశ్చాత్తాపంలోకి వస్తామా? దావీదు కృప వెళ్ళిపోతుందేమో, అమ్మో కృప వెళ్ళిపోతుందేమో, కృప తీసేస్తాడేమో, ఆయన మీద కనికరం తొలగించేస్తాడేమో అని వెంటనే బలిపీఠం దగ్గరికి వచ్చి ఏడవటం మొదలుపెట్టాడు. తన పరుపుని మంచాన్ని కన్నీళ్లతో తడిపేస్తే నా పరుపు తేలిపోతుంది అన్నాడు. కన్నీళ్లతో నా పరుపు తేలిపోతుందని ఏడ్చాడు. ఒకే ఒకటి కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు. సమయం పోయిన తర్వాత ఏడ్చాడు ఏసావు. కన్నీళ్ళకి వచ్చిన ప్రయోజనం లేకపోయింది. మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వలేదట దేవుడు. ఇంకా ఏడవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక నీ కూటానికి నీవు వచ్చావు, నేను వచ్చాను, మనం వచ్చాము. ఈ మాటలు మీరు వినగలుగుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పూట అయినా ఏడవగలమా? ఒకవేళ బయటికి వెళ్ళి సువార్త చెప్పలేమేమో, ఈ రోజంతా ఏడవచ్చు కదా, కన్యలతో ప్రభు సన్నిధిలో ఏడవచ్చు కదా. ప్రభు కృప తీసేయొద్దయ్యా, కృప ఉంచయ్యా, కృప కావాలయ్యా అని చెప్పి చేతులు ఎత్తుకు మంచి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. సౌలుకి కృప దూరం చేసేసానన్నాడు, ఏడుపు లేదు. దావీదు కృప దూరం చేయనన్నాడు. దావీదుకి కన్నీళ్ళు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఏడ్చే అలవాటు దేవుడు మనకి దయచేయునుగాక. తెల్లారితే సొంత అన్న ఏసావు యాకోబుని చంపేస్తాడు. యాకోబుకున్న సమస్తం నాశనం చేసేస్తాడు. కానీ ఒక్క రాత్రంతా యాకోబు ఏడ్చి ప్రార్థన చేస్తే
శత్రువు మిత్రుడిగా మారిపోయాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. ఏడుపు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి మీరు. నీ పేరేంటి అంటే యాకోబుని అన్నాడు. మోసగాణ్ణి అని ఒప్పుకున్నాడు. అంటే నిజం ఒప్పుకోవాలి దేవుడి దగ్గర అనండి. మాట్లాడలేదు మీరు. ఇప్పుడు నా దగ్గర అయితే కొంచెం చెప్పరు, ఆ సహోదరి దగ్గర అయితే చెప్పరు, ఈ సహోదరి దగ్గర అయితే చెప్పరు. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నిజం చెప్పవా? ఎవరి చెవులోనూ నీవు నిజమే చెప్పక్కర్లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నిజం చెప్పి ఆడవా? నిజమే ప్రభా, యూట్యూబ్లో చేసింది నిజమే నాయన, అది చూశాను ప్రభా, మా అమ్మకు తెలియకుండా నాన్నకి తెలియకుండా అలా చేశాను ప్రభా, ఇలా చేశాను ప్రభా అని దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా నిజం చెప్పరా? నీ పేరేంటి, నీ బుద్ధి ఏమిటి, నీ గుణమేమిటి అని దేవుడు అడుగుతున్నాడు. అవునయ్యా నేను ఇలాంటి వాడిని, నా బతికిదే అని దేవుడి దగ్గర ఆడొచ్చు కదా. యాకోబు ఏడ్చాడు. యాకోబు యొక్క సంతానాన్ని దేవుడు ఇసుక రేణువులుగా దీవించాడు. యాకోబు సంతానాన్ని స్థిరపరిచాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఎలా పొందుకున్నారండి దావీదు గాని యాకోబు గారి కృప? పేతురు గారి గురించి మనకు తెలుసు. అక్క, పేతురు గారి గురించి మనకు తెలుసు. ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అన్నాడు. ఎవరు నాయన, ఈరోజే తెల్లవారులోపే కోడి 3 సార్లు కోడి కూయక మునుపు ముమ్మారు యేసు బాబు ఎవరో నాకు తెలియదని చెప్తాను. అలాగే ఉండదు, నేను చెప్పను. అలాగా నేను నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చేస్తాను అన్నాడు. అలాగే యేసు ప్రభుని తెల్లవారుజాము పట్టుకున్నారు. కోడి కూయక ముందు 3 సార్లు అబద్ధం ఆడేశాడు పేతురు గారు. అయితే అంతకుముందు రాత్రి పేతురు గురించి యేసయ్య వేడుకున్నాడు. పేతురు, నీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తం నేను వేడుకుంటున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను నీకోసం. నువ్వు స్థిరపడిన తర్వాత సహోదరులను స్థిరపరచు. స్తోత్రం చెప్పండి. విజ్ఞాపన కర్తలు ఎందుకు ఉండాలో తెలుసా? నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎందుకు ఉండాలో తెలుసా? నా నమ్మిక తప్పిపోకుండా నిమిత్తం, కృప పోగొట్టుకోకుండా ఉండడానికి నా నిమిత్తం విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. పేతురు మరలా తిరిగి వెళ్ళి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత మరలా చేపలు పట్టుకుని వెళ్ళిపోతే మరలా ప్రభు వచ్చి పిలిస్తే మరలా వచ్చి మరలా సేవకు వచ్చి సహోదరులను స్థిరపరిచి మేడగదిలో మరలా ప్రభు మాటలు చెప్పి వాళ్ళందరి చేత స్తోత్రాలు చెప్పించి ప్రార్థనలు చేయించి 120 మందితో మేడగదిలో కనిపెట్టగా పెంతుకొస్తని పండుగ దినమున పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎంతటిని ప్రోత్సహించింది పేతురు గారే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడిపోయారు. అంటే పేతురు గారు తప్పిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఆ సమయాన్న యేసయ్య విజ్ఞాపన. పేతురు గారు కృప పోగొట్టుకోకుండా కృపలో నిలబడడానికి, సేవలో నిలబడడానికి, అపోస్తలత్వంలో నిలబడడానికి, దేవుడు తనకిచ్చిన ప్రతిష్ట నిలుపుకోవడానికి యేసయ్య చేసిన విజ్ఞాపన పేతురు గారిని నిలబెట్టింది. అలలే చెప్పాలి. అందుకని మనకు విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, మన కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. నేను అడుగుతున్నాను, నీకోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నిన్ను ప్రార్థనలు ఎత్తిపెట్టేవాళ్ళు ఎంతమంది? వాళ్ళని సంపాదించుకోండి. బర్త్డేకి కేకులు కట్ చేసి హ్యాపీ బర్త్డే అని అర్ధరాత్రులు. సరే, బర్త్డే జరుపుకున్నారు, నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఆ రోజున ఎవరికైనా అమ్మగారండి, అయ్యగారండి, అక్క, అన్న, నా బర్త్డే ఈరోజు కొంచెం ప్రార్థన చేయండి అని దైవజనుడికైనా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారా? ఎక్కడ పడితే అక్కడ కేకులు. ఊరందరినీ పిలుస్తారు, సేవకుని పిలవరు. ఊరందరికీ చెప్తారు, దైవజనుడికి చెప్పరు. ఎవడో అక్కడ ద్వారా తెలిస్తే రే హ్యాపీ బర్త్డే అని మేము చెప్పాలి. ఎంత దారుణం అయిపోయింది పరిస్థితులు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎటు వెళ్ళిపోతున్నారు నీ పిల్లలు? నీకు మాత్రం బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఈ విషయంలో నీ పిల్లల కొరకు ప్రార్థన చేయించాలి, ప్రార్థనా పరులతో కాస్త మందిరానికి తీసుకెళ్ళాలి, సేవకుడితో ప్రార్థన చేయించాలి, కనీసం మందిరానికి వెళ్ళే అవకాశం లేకుండా ఫోన్లోనైనా ప్రార్థన చేయించాలనే ఆలోచన లేదా? విజ్ఞాపన, ప్రార్థన కృపలో మనల్ని, మన బిడ్డల్ని నిలుపుతుంది. యేసయ్య విజ్ఞాపన పేతురు గారిలో ఆ కృపని, అపోస్తలత్వాన్ని నిలబెట్టింది. 6 మీకు పరిచయం చేశాను. 1 ఇస్కరియోతు యూదా, 2 గారడి సీమోను, 3 ఏసావు. ఈ 3 కృప ఎందుకు పోగొట్టుకున్నారు? ఒకరు డబ్బును బట్టి, ఒకరు సహవాసంలో సేవకుడితో, సంఘంతో సరిగ్గా ఉండక, 3వది ఏసావు తిండి కొరకు, లోకడ జీవనము కొరకు పోగొట్టుకున్నారు కృపని. దావీదు, యాకోబు, పేతురు కృపను పోగొట్టుకోవలసిన
పోగొట్టుకోవలసిన పరిస్థితులు వచ్చేసాయి. ఆ కృపను పోగొట్టుకోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు కన్నీళ్లు కార్చాడు. యాకోబు నిజాన్ని ఒప్పేసుకుంటున్నాడు, పశ్చాత్తాపడతాడు. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాను కానీ అక్కడ ఉన్న పరిస్థితులతో నేను రాజీ పడిపోయాను. ఇక ఆ నలుగురిని పెళ్లి చేసుకోవడంలో నేను తిప్పలు పడ్డాను. ఇంక దానికోసమే బతికాను, పెళ్లి కోసమే బతికాను. ఇంక పెళ్లి కోసమే తిప్పలు పడ్డాను, ఇంకేం కష్టపడలేదు, ఏమీ సాధించలేదు 20 సంవత్సరాలు. అయ్యా నన్ను క్షమించు, నేను మోసగాడిని. నేను యాకోబుని నిజంగా ఒప్పుకుని పశ్చాత్తాపడి నిజం ఒప్పుకుని కృప పొందేసుకున్నాడు, కృపను కాపాడేసుకున్నాడు. అక్క పెరిసిస్ అక్క నిజం ఒప్పేసుకున్నాడు. అక్క దేవుడికి స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పాలి. అని మీరు అబద్ధం ఆడుతున్నారు, నిజం ఒప్పుకోవట్లేదని కాదు, తలకాయ కిందకు పెట్టారు. మరి తెల్లవారుజాము అనుకోవటం కదా, మరి మిమ్మల్ని లేపాలిగా, తప్పదు కదా. మరి దేవుడు అవకాశం ఇచ్చాడని ఎంతో ఉత్సాహంగా ఉజ్జీవంగా ఏకీభవించవలసిన భక్తులు మరి తలకాయ కింద పెట్టేసి మరి తలదించేసుకుంటే ఏమనాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. పేతురు గారు ఎక్కడ కృప పోగొట్టుకుంటాడో అది కదా యేసయ్య విజ్ఞాపన, యేసయ్య విజ్ఞాపన. అందుకే మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. అంతకంటే ప్రాముఖ్యంగా మన కోసం విజ్ఞాపన చేసేవారిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ మాటకు వస్తే కేక్ కటింగ్కైనా, ఇంటి కార్యక్రమానికైనా, ఒక పెళ్ళికైనా, ఒక పునాది వేయటానికైనా, ఒక సేవకైనా, దేనికైనా ప్రార్థించే వారిని మనం పిలుచుకోవాలి. 4600 మంది ఉన్నారు ఈ దానియేలు కాలంలో, కానీ ముగ్గురిని ఎందుకు పిలిచాడు ప్రార్థనకు? రాత్రి అంతా ప్రార్థనా పరులని. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. కృప పోగొట్టుకోవలసిన పరిస్థితులు వచ్చేస్తున్న వేళ దావీదు కన్నీళ్లతో పశ్చాత్తాపం ఏడుస్తున్నాడు, యాకోబు నిజం ఒప్పుకొని ఏడుస్తున్నాడు, పేతురు గారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ పేతురు గారి కొరకు విజ్ఞాపన చేసిన యేసయ్య విజ్ఞాపన వల్ల పేతురు గారు కట్టబడ్డాడు. స్తోత్రం చెప్పండి. అనేకులు విజ్ఞాపన మనకు కావాలి, మనం ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి. ఇలా చేయటం వల్ల మనం కృప కాపాడుకోగలుగుతాం, కృపలో నిలబడగలుగుతాం, దేవుడి సన్నిధిలో మనం సాగగలుగుతాం. యోహాను సువార్త 6:65 రాయబడిన మాట ఏమిటి? తండ్రి చేత కృప అనుగ్రహింపకుంటే ఎవడో ఆయన దగ్గరికి రాడు. అది మందిరానికైనా, వాక్యం దగ్గరికైనా, ఈ జూమ్లో పరిచర్యకైనా, ఇదిగో 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 ఈ 3 నెలల పాటు బైబిల్ చదివేదైనా, ఈ వాక్య పండగకైనా తండ్రి చేత కృప అనుగ్రహింపకుంటే, నా ప్రార్థన కూడా అదే, ప్రభువా ఏర్పాటులో ఉన్న వారందరి వాక్య పండగ చేసుకోవాలి, వారిళ్లలో వారి జీవితంలో గుండెలో వాక్య పండగ చేసుకోవాలి. అయ్యి బాబు రోజుగా అధ్యాయాలు ఎక్కడ చదువుతామండి, మా వల్ల కాదండి, మాకు చాలా పనులండి. కృప ఉంటే నువ్వు అలా అనం. కృప ఉంటే రోజుకి ఎన్ని అధ్యాయాలైనా సులువుగా చదవగలుగుతావు. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. కృప ఇవ్వండి అని ఒక్క మాట అడుగుదామా? కృప ఇవ్వండి అని అడుగుతూ, కృపలో నన్ను కాపాడండి అని ఒక్క మాట ప్రభుని అడగండి. స్వరమెత్తాలి త్వరగా. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరమెత్తాలి ఒక్క మాట. ఉన్న పాటను మోకాళ్ళేసి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. భక్తుల్ని జ్ఞాపకం చేసుకోండి, దావీదుని జ్ఞాపకం చేసుకోండి, యాకోబుని జ్ఞాపకం చేసుకోండి, పేతుని జ్ఞాపకం చేసుకోండి. నిజమే కదా, నా బిడ్డల కోసం నేను కన్నీరు కార్చలేకపోతున్నాను. తల్లిదండ్రుల కన్నీళ్లు పిల్లల్ని కడతాయి. హల్లెలూయా. అంతేనా? ప్రార్థన చేద్దాం. డబ్బు కొరకు కానీ, తిండి కొరకు కానీ, సహవాసంలో సరిగా ఉండలేకపోవడం వల్ల కానీ కృపను పోగొట్టుకోకుండా, డబ్బు ముఖ్యం కాదు, తిండి ముఖ్యం కాదు, జీవనం ముఖ్యం కాదు ప్రభా, నాకు నీ సేవకుడితో సంఘంతో సరిగా ఉండే కృపని. అదిగో ఇస్కరియోతు యోధ, గారడి సీమోను, ఏసావు కృపను పోగొట్టుకున్నారు. నాకు దృష్టాంతముగా ఉంచే బుద్ధి కలగడానికి. డబ్బు వల్ల ఒకరు, తిండి వల్ల ఒకరు, సహవాసంలో సరిగా ఉండక గారడి సీమోను కృపను పోగొట్టుకున్నట్టు మాకు నేర్పేవయ్యా. మమ్మల్ని క్షమించు ప్రభు అని స్వరం ఎత్తుతారా? క్షమించయ్యా. అనేకసార్లు సేవకుడితో, సంఘంతో సరిగా ఉండలేకపోయాను. హల్లెలూయా. సంఘం నీ శరీరం అని కూడా నేను గుర్తించలేకపోయాను. క్షమించు. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని అవయవాలు శరీరంలో బలహీనంగా ఉన్న మనం ప్రేమిస్తాం కదా,
సంఘంలో కొంతమందిని చూసి నువ్వు ఎందుకు అభ్యంతరపడుతున్నావు? దేవుని బిడ్డ, సంఘంలో కొంతమందిని చూసి ఎందుకు నువ్వు నిరుత్సాహపడుతున్నావు? వద్దు, దేవుడు కట్టగలడు, తిరిగి కట్టగలడు. వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి. ఇదిగో పేతురు గారి కొరకేసే విజ్ఞాపన చేయగా పేతురు గారు తిరిగి కట్టబడి ఎంత గొప్పగా వాడబడ్డాడు. నీ కన్నీళ్ళ వల్ల, నీ ప్రార్థన, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా చెప్తే ఏం దొరకదు. వారి కొరకు కన్నీళ్ళు కావచ్చు, వాళ్ళ కొరకు కన్నీళ్ళు కావచ్చు. కన్నీళ్ళు కార్చే కృపని మనం అడుగుతాం. దావీదుకి ఇచ్చిన కృప, యాకోబుకి ఇచ్చిన కృప, పేతురు గారికి ఇచ్చిన కృప నాకు ఇవ్వండి నాయనా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు జాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుగందక, నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము విసుగందక, నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకితిని, శ్రీయేసుని పాదాలను మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై, నా వేదనలో పాడాలి, పాడాలి. నీకు జాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో. ఒకటే మార్గం మనకి, ఒకటే ఒక అవకాశం. దావీదు వలె ఆడవడం, యాకోబు వలె ఆడవడం, పేతురు వలె ఆడవడం. యాకోబులో చూసిన, పేతురులో చూసిన, దావీదులో చూసిన ఏడుపు, ఏడుపు, కన్నీళ్లు, కన్నీళ్లు, కన్నీళ్లు కృపని నిలిపాయి, దేవుడి కనికరముతో నింపాయి. అయ్యో, ఈ కన్నీళ్లు గారడి సీమోనులో లేవు, ఏసావులో లేవు. అయ్యో, ఏసావులోకి ఎప్పుడు వచ్చాయి? అవకాశం అంతా పోయిన తర్వాత, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న తర్వాత. అయ్యో దేవా, అయ్యో, యేసు ప్రభుని అప్పగించేసిన తర్వాత యోధ మనస్తాపం చెంది ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఒకవేళ అప్పుడైనా ఏడ్చుంటే దేవుడు క్షమించేవాడేమో కదా. అయ్యో 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 దేవా, పశ్చాత్తాపరాని విజ్ఞాపన చేయని అనేకులను విజ్ఞాపన యోగులు నాకు తయారు చేసుకోనివ్వండి నాయన. కృప కావాలయ్యా, కృప కావాలి. కృప పోగొట్టుకొని ఒకటి బాబు. నేను కానీ, నాతో బిడ్డలు కానీ, సంఘస్థులు కానీ, యవనస్తులు కానీ, దైవజనులు కానీ సావాసంగా కూడుకోవడానికి అవకాశం లేదు. కృపను పోగొట్టుకునే ఒకటి ప్రభు. కృప గల వారము గుర్తించాలయ్యా. ఒక్కరు వచ్చినా పర్వాలేదు, కరోనా వచ్చినా పర్వాలేదు, ఇంకోటి వచ్చినా పర్వాలేదు, కృప మాత్రం కావాలయ్యా. కృప కృపను తీసేయద్దు బాబు. కృప కావాలి, కృప కావాలయ్యా. ప్రభువా, ఈ మాటలు మా గుండెల్లో నీరు కట్టి ఫలించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. డబ్బు కొరకొకడు, తిండి కొరకొకడు, సహవాసంలో సరిగా ఉండక మరొకరు. కృపను పోగొట్టుకుంటే, కృపను పోగొట్టుకోవలసి వచ్చిన సందర్భాలలో దావీదు ఎలా చేశాడు, యాకోబు ఎలా చేశాడు, పేతురు గారు ఏం చేశాడు నాకు నేర్పావు ప్రభు. ప్రభువా, నీ ప్రేమ, నీ కనికరం, పరిశుద్ధుల విజ్ఞాపనలు మాకు కావాలయ్యా. దానియేలుకి ఇచ్చిన ప్రార్థన యోధులను మాకు దయచేయండి.
దావీదులో ఉన్న కన్నీళ్లు పశ్చాత్తాపం మాకు తెచ్చి నిజం ఒప్పుకున్న యాకోబు రాత్రంతా ఏడ్చి ప్రార్థించిన అనుభవాలు ప్రార్థన జీవితాలు మాకు దయచి కన్నీటి ప్రార్థన నిజం ఒప్పుకోవడం పశ్చాత్తాపడు అయ్యా కృపనివ్వండి సాయం చేయమా కృప పొందకుండా తప్పిపోతారేమో అని భయపడుతూ ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకో స్వామి, ఈ ఉదయకాలంలో ఇది ప్రార్థన దాటిపోవద్దయ్యా. సహవాసంగా కూడుకోవడానికి అవకాశం లేదు దినాల్లో. ప్రభువా, యవనస్తులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు కృప పోగొట్టుకొని ఇవ్వకండి నాయన. కృప గలవారముగా మార్చి కనికరించుకుని వచ్చిన బిడ్డలు దీవించి ఇదిన పరిచయాలని జ్ఞాపకం చేసుకో. ఈ వారం అంతా కాపాడు, ఈ వారం అంతా పరిచయాలు జ్ఞాపకం చేసుకో. రేపటి నుండి సోమవారం ఉదయం నుంచి జరుగుతున్న వాక్య పండగ ఘనంగా జరిగించండి. 90 రోజుల పాటు వాక్యం చదువునట్లు ధ్యానించినట్లు కృపని బట్టి నడిపింపుకు అందరినీ లోబరచు. ప్రతి విశ్వాసి ఇంట్లో పిల్లలతో సహా ఈ పండగ చేసుకుందరుగాక, ఈ పండగ చేసుకుందరుగాక, వాక్యంతో గడుపుదురుగాక. ఏదో అలవాటుగా 1వ అధ్యాయం 2 అధ్యాయాలు వచనాలు చదివేసుకుంటున్నాం మేము. కొన్ని అధ్యాయాలు క్రమంగా చదువుతే పండగగా మారిపోవాలి. చదువుతుండగానే పండగ అయిపోవాలి, ఆనందం కలగాలి. నీ ఆజ్ఞలందు అధికంగా ఆనందించి బలవంతులమవుదుముగాక, స్థిరపడుదుముగాక, కలిమి సంపద పొందుకుందుముగాక, నీతో పెనవేయబడుదుముగాక. ఆ దిశగా 90 రోజుల పండుగ జరిగించంద నీకు చేసి మహిమ పొందమని, క్షేమాన్ని ఇమ్మని. ఈ దినం సకల కూడి పరిశుద్ధులు కూడుకొని ప్రార్థించు ప్రతి చోట, ఏకీభవించు ప్రతి చోట సన్నిధిమ్మని. సేవకుల్ని, సంఘాలని, సార్వత్రిక సేవని పరిచయం జ్ఞాపకం చేసుకో. మా ప్రియులు దైవజనులందరిని అభిషేకించి దినం వాడుకోమని. లైవ్లో అందరూ ఉన్నతోపదేశాన్ని బోధించడానికి కృపనిమ్మని. కృపకు పరిశుద్ధాత్మ స్వాధీనానికి అప్పగించుకుంటాం. యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ప్రభు ఎంతగా మహిమకరంగా జరిగించినందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. మనతో కృప పొందుకున్నట్లు, కృప పోగొట్టుకోకుండానట్లు జాగ్రత్తను, హెచ్చరికను చేస్తూ కృప పొందుకునే సూత్రాన్ని ప్రభు మనకు బోధించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదుకి ఇచ్చిన కృప, యాకోబుకి ఇచ్చిన సన్నిధి, పేతురు గారికి ఇచ్చిన తిరిగి సేవ మనకు నీ దేవుడు ప్రసాదించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారం అంతా ప్రభు కాపాడాలి. 90 రోజుల పాటు నిరాటంకంగా బైబిల్ పండుగ జరిగించాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చినందునే ప్రభు బలపరుచున్నట్లు, కుటుంబాలను క్షేమంతో నింపినట్లు స్తోత్రం చెల్లిద్దాం. మందిరానికి రాలేకపోతున్న వారి ఇళ్లలోనే ఉండి 7:30కి జూమ్లోను ఈ యూట్యూబ్ మెసేజ్ను పాలు పొందినట్లు స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రాణం, ఆత్మ, శరీరం రాకడకు రాజ్యానికి సంపూర్ణంగా సిద్ధపడినట్లు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన రక్షకుడు ప్రభు అయిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం దేవుని బిడ్డలారా మీ అందరికీ, సకల పరిశుద్ధులకి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ప్రభు మనకిచ్చిన సకల పరిచర్యలకు, నాతోటి దైవజనులకు, నా పైన నాయకులకు, దైవజనులకు, మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యండి, కృపలో నిలిపి ఆయన ఎదుట నిలబెట్టునుగాక. గట్టిగా ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభుకి స్తోత్రం.